బలహీన వర్గాలకు అన్యాయం చేస్తే ఊరుకునేదే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా అంబర్పేటలోని అలీ కేఫ్ చౌరస్తా వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నేత విహెచ్ ఉన్నారు. స్త్రీ విద్యకు ప్రాముఖ్యతను ఇచ్చిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని పొన్నం ప్రభాకర్ అన్నారు. కుల సర్వే ఆధారంగా విద్యావంతుల కుటుంబాలే ఉన్నత స్థానాల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఊరుకోడు ఎవరన్నా ఉన్నది నా తిండి ఈ పెన్షన్లకు న్యాయం జరగాలని కొట్టాలని స్ఫూర్తి మా అందరికి ఇస్తున్నారు. మేము కూడా అదేవిధంగా ఎవరి హక్కులు గుర్తుకునేది లేదు. కానీ బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ కూడా ఊరుకోమనేటువంటి ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా 42% రిజర్వేషన్ సంబంధించి కట్టుబడిన పార్టీ, కట్టుబడిన ప్రభుత్వం మాది. అందుకు ఎవరైతే ప్రజాస్వామికంగా నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి బలహీన వర్గాల బిడ్డ ప్రజాస్వామికవాది కులాలకు అతీతంగా కలిసి వచ్చి ఇంక్లూజివ్ గ్రోత్ అందరూ పెరుగుతేనే ఇలా ముఖ్యమంత్రి గారు ఆకాంక్షిస్తున్నటువంటి $3 ట్రిలియన్ యొక్క ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు సంబంధించి విద్యా, ఉపాధి, రాజకీయాలు, స్థానిక సంస్థలు తెచ్చే కార్యక్రమానికి అన్ని రకాల చట్టంలో, ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని విధానాల ద్వారా ప్రక్రియ ప్రారంభించింది. కానీ దేశవ్యాప్తంగా మన రాజ్యాంగంలో లేనటువంటి, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు అయినటువంటి ఆర్టికల్ 14లో కూడా బలహీన వర్గాలకు సంబంధించి అన్యాయం చేయమని ఎక్కడ చెప్పలే, ఎక్కడో పరిమితి విధించలే. కానీ దేశంలో ఎక్కడో ఒక రాష్ట్రంలో ఇందిరా సహాని కేసు కానీ, దేశంలో సుప్రీంకోర్టులో కృష్ణమూర్తి కేసులో ఉదాహరణ తీసుకుని 50% పరిమితి దాటితే ఈ రోజు ఒక పరిమితిని ఇచ్చి తీర్పులు చెప్తా ఉన్నారు. ఆ పోరాటం ఇయ్యాల మా అందరి పోరాటం ఆ తీర్పుల పైనే. తద్వారా 42% వస్తుంది. ఇలా కొన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నాయి. వాళ్ళని సూటిగా అడుగుతా ఉన్నా, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% రిజర్వేషన్ల కోసం తీసుకున్న చర్యలలో ఏమైనా లోపం ఉంటే చెప్పండి. బీసీ సంఘాల నాయకులను కోరుతా ఉన్నా, మీ పోరాటం మీ ఒత్తిడి ఈ యొక్క 42% అమలుకు అడ్డం పడుతున్న వ్యక్తులు, పార్టీలు కూడా చేయండి తప్ప ఇలా దీనికి అనుకూలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విమర్శించడం ద్వారా సాధించేది ఏం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ పొరపాటు జరిగితే మేము బలహీన వర్గాల నాయకులం, మా పార్టీలో మాకు న్యాయం జరగాలని అడగడానికి పెద్ద హనుమంతరావు లాంటి వ్యక్తున్నాడు. సోనియా గాంధీ గారి దగ్గర ఇలా చాలా మందికి తెలియదు. దేశవ్యాప్తంగా బలహీన వర్గాల ఎంపీలను జమ చేసుకుని ఆనాడు ఉన్నత విద్యా సంస్థల్లో 27% రిజర్వేషన్, ఐఐటి ఇతరత్ర అనేక కేంద్ర కోర్సుల్లో కూడా రిజర్వేషన్